నమస్తే, నేను మీ విజయలక్ష్మి అడ్వకేట్ని. వినయ్ సంపత్ అండ్ షణ్ముఖ్ ఇద్దరు అన్నదమ్ములు. ఆ అన్నదమ్ములు ఇద్దరిని పోలీసులు గంజాయి కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్లోని అరెస్ట్ చేసినట్టు సమాచారం వచ్చింది. దీంట్లో ఏంటంటే పాపం ఆ అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేసేట, ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడు అని ఫస్ట్ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఒకదాని కోసం వెళితే ఇప్పుడు వాళ్ళ దగ్గర గంజాయి దొరికింది. ఇదేమో ఎన్డీపీఎస్ కింద బుక్ చేస్తారు. మామూలుగా నార్మల్గా చీటింగ్ కేసు అని అనుకున్నారు, కానీ ఇది ఎన్డీపీఎస్. దీంట్లో ఎలా ఉంటుంది అంటే అక్కడ దొరికిన గంజాయి క్వాంటిటీని బట్టి వాళ్ళకి శిక్ష విధిస్తారు. వీళ్ళు అమ్ముతున్నారా, లేకపోతే వీళ్ళకి ఏ ఏ దేశస్తుల నుంచి లింక్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతోంది, వీళ్ళు ఎక్కడికి బిజినెస్ చేస్తున్నారు అని దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని 10 years లైఫ్ కూడా వేయచ్చు ఇందులో, ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లోని. కాకపోతే అక్కడ దొరికిన గ్రాములు ఉందా, కేజీలు ఉందా ఏంటి అనేది. కానీ 90 days వరకు అయితే వీళ్ళకి బెయిల్ వచ్చే సమస్య లేదు, ఎందుకంటే రాదు. ఎన్డీపీఎస్ యాక్ట్లో మాత్రం బెయిల్స్ రావు. తర్వాత ఇతనికి యూట్యూబ్ ఉంది, తర్వాత వీళ్ళని ఏమైనా మినహాయింపు ఉంటుందా అంటే కోర్టు దృష్టిలో అలాగేం ఉండదండి. కోర్టు దృష్టిలో అందరూ ఒకటే, ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని కూడా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు చాలా మనం చూసాము. అంత ఈజీగా మీకు బెయిల్ రాదు. 90 days తర్వాత బెయిల్ ఎవరికైనా సాధారణం. కాకపోతే ఈ కేసుల్లో ఏంటంటే మనము బెయిల్ అమౌంట్ తగ్గించమని అడిగే హక్కు ఎవరికి ఉండదు, ఎందుకంటే కోర్టే నిర్ధారిస్తుంది. అక్కడ దొరికిన డ్రగ్స్ క్వాంటిటీని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు కోర్టు. ఆ అమౌంట్ వీళ్ళు పే చేసి బెయిల్ పొందవచ్చు. నమస్తే.